నేను ఒక 4 కాయలు తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసి దీన్ని ఇలా వాటర్లో వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల నీసు వాసన అనేది రాదు. ఇది నాట్ ఓన్లీ కావాలండి, చికెన్ అయినా మటన్ అయినా అలా ముందుగానే మనం కడిగి పెట్టుకొని ఇలా వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ ఉన్నాయండి. లెట్స్ స్టార్ట్. కర్రీ చేయడానికి నేను ఒక థిక్ మందపాటి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం కర్రీ చేద్దాం. కర్రీలో గ్రేవీ కోసం ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందామండి కొన్ని ఐటమ్స్. అందులో ముందుగా గసగసాలు 1 స్పూన్, నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ నువ్వులు, నెక్స్ట్ కొన్ని బాదం పప్పులు, అండ్ లాస్ట్ కొబ్బరి. ఇదంతా ఇప్పుడు మనం ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందామండి. హియర్ యు గో అండి, ఫైన్ పేస్ట్ లాగా చేసేసాను. ఇప్పుడు ఇది మనం కర్రీలో యూజ్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేడైన ఆయిల్లో ముందుగా చెక్క లవంగా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనకు ఆనియన్స్ లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యాయి అనుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసి మంచి కలుపుకుందామండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుందాం. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడిగంటిపోతూ ఉంటుంది. ఎందుకంటే అల్లం వేసాం కదండి, అల్లం ఎంత వేగితే అంతటి మంచి స్మెల్ తోటి కర్రీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం కడిగి పెట్టి ఉంచుకున్న కాయ వేసేద్దాం. బాగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఆ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టేసుకొని స్పైసెస్ వేసేసుకుందామండి. ముందుగా గరం మసాలా వేసుకుందాం. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ కొంచెం సరిపోద్దండి. నెక్స్ట్ ఫైనల్గా జీరా పౌడర్, కారం ఒక 2 స్పూన్స్ కారం అన్నీ వేసి బాగా కలిపేద్దాం. ఇలానే ఒక 2 to 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇలా కుక్ అవుతున్న దాంట్లో వాటర్ పోసేద్దామండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఇదిగోండి లిడ్ క్లోజ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలానే కుక్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 విజిల్స్ మనం సిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 to 15 మినిట్స్ ఇలానే ఉంచేసుకుందాం. 10 మినిట్స్ అయిపోయిందండి. నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి కర్రీ ఎలా కుక్ అయిందో, సూపర్ సాఫ్ట్గా కుక్ అయిందండి. కానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. టేస్ట్ అంతా చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఎలా ఉందో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసేసుకోవచ్చు ఇదే టైంలో. ఇంతేనండి మన యమ్మీ పాయ